హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి ఎసెన్షియల్ టాపిక్ అన్నమాట. ఈ సమ్మర్లో అందరికీ యూజ్ అయ్యే టాపిక్, మోస్ట్ సెర్చ్ టాపిక్ ఇది యాక్చువల్గా అయితే యూట్యూబ్లో. ఏంటిదంటే కూల్ రూఫ్ పెయింటింగ్ ఆన్ టెర్రస్. మన టెర్రస్ పైన మనం పెయింటింగ్ వేసుకుంటే అది కూల్గా ఉంటుంది అనమాట. సో దాని గురించి టాపిక్ అన్నమాట ఈరోజు అయితే. సో మేము రీసెంట్గా మీరు చూస్తున్నట్టయితే వెనకాల మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. రీసెంట్గా మేము వేయించాము ఇది కోటింగ్ అనేది, రూఫ్ పెయింటింగ్ రీసెంట్గా వేయించాము. ఇది మనకు 2 టైప్స్ లాగా యూజ్ అవుతుంది. ఒకటేమో వాటర్ ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే కూల్గా ఉంటుంది. ఈ ఎండాకాలం ఈ పెయింట్ వేసుకుంటే కింద చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. అంటే మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయలేము, ఏసీ లాగా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ కాకపోతే ఏంటంటే ఒక 10 to 12 degrees అయితే మనకు తక్కువ హీట్ని వస్తుంది అనమాట, తక్కువ హీట్ జనరేట్ అవుతుంది అనమాట. బయట 50 degrees ఉంటే మన ఇంట్లో మాత్రం 40 degrees 38 degrees అలా ఉంటుంది. సో నేను ఈ కూల్ రూఫ్ పెయింటింగ్ వేయించేటప్పుడు అయితే ఒక చాలానే అంటే రీసెర్చ్ లాగా కాదు కానీ కొంచెం ఎక్కువగానే సెర్చ్ చేశాను, ఏ పెయింట్ వేసిస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. మనకు మార్కెట్లో 3-4 కంపెనీస్ ఉన్నాయి. ల్యూమినెక్స్ అని, ఏషియన్ పెయింట్స్ అని, మళ్ళీ బిర్లా ఓపస్ అని చెప్పేసి, సూర్య వాళ్ళది, ఇట్లా 4 to 5 కంపెనీస్ ఉన్నాయి రూఫ్ పెయింటింగ్ గురించి. నేను ఆల్రెడీ చాలా సెర్చ్ చేసి లాస్ట్లో ఇంకా మాకు దగ్గరలో ఉన్న పెయింటింగ్ షాప్లో అయితే బిర్లా ఓపస్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. దానికి 12 years వారంటీ ఇచ్చారు. అలాగే మనకు 10 to 12 degrees ఆఫ్ హీట్ని అనేది తగ్గిస్తుంది అన్నమాట ఈ ఎండాకాలము మనకు. అండ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం అన్ని రూమ్లలో కూలర్లు, అన్ని రూమ్లలో ఏసీలు పెట్టుకోలేము కదా, ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా. సో అందుకని ఇలా కూల్ రూఫ్ పెయింటింగ్ వేపిస్తే ఏంటంటే మనకు హీట్ అనేది చాలా తక్కువ జనరేట్ అవుతుంది కింద ఇంట్లో ఉన్న వాళ్ళకి. రియల్గా చెప్పాలి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మాకు అసలు వేడి అనిపించట్లేదు, అసలు వేడి అనిపించట్లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను బేర్ ఫుట్ నిల్చున్నాను, అసలు కాలట్లేదు కాళ్ళు అనేవి. అసలు కాళ్ళు ఇంతసేపు ఇక్కడ మేము తిరిగాము, కాళ్ళు అనేది అసలు కాలట్లేదు. చల్లగా ఉంది కింద ఇప్పుడు మాకైతే. సో ఇది ఎలా వేసుకోవాలంటే మేము వేసుకున్నది ఏంటంటే బిర్లా ఓపస్ వాళ్ళది వేసుకున్నాము. మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి, అదే వేసుకున్నాం మేమైతే. మాకైతే చాలా రెడ్యూస్ అయింది, హీట్ అయితే రెడ్యూస్ అయింది. ఓన్లీ ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్నూన్ కూడా 1 o'clock 2 o'clock కూడా ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది, గాలి చల్లగానే వస్తుంది. అంత వేడి గాళ్ళు వడగాళ్ళు అయితే ఏం రావట్లేదు ఇంట్లోకి. అదొకటి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. మేము ఏం చేసామంటే ఇది బిర్లా ఓపస్ వాళ్ళది 20 liters తీసుకున్నాము. ఈ ఏరియా మొత్తం మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా మొత్తం వచ్చేసి మాకు 1000 SFT ఉంటుంది, అప్రాక్సిమేట్గా 1000 SFT ఉంటుంది. 1000 SFTకి మేము 20 liters ఆఫ్ బాటిల్ తీసుకున్నాం అనమాట, బకెట్. 20 liters ఆఫ్ బిర్లా ఓపస్ వాళ్ళ పెయింట్ తీసుకున్నాం, కూల్ రూఫ్ పెయింట్. దాంతో పాటు మనకి ఇంకా 2 liters ఎక్స్ట్రా వచ్చాయి, ఫ్రీగా 2 liters ఎక్స్ట్రా ఇచ్చారనమాట వాళ్ళు. సో మాకు ఏమైందంటే 2 coatingsకి సరిపోయింది, ఇది 2 coatingsకి సరిపోయింది. ఇంకొక 2 liters మిగిలింది కూడా. యాక్చువల్లీ 20 liters ఎలా సరిపోయింది అంటే మేము ఈ పెయింటింగ్ వేయించే కంటే ముందే నీట్గా క్లీన్ చేసేసుకొని మన ప్రైమర్ ఉంటుంది కదా, సో ప్రైమర్ వేసాం. ఒక 2 coats ప్రైమర్ వేసాం. ప్రైమర్ వేసిన తర్వాత ఈ రూఫ్ పెయింటింగ్ వేయాలన్నమాట. సో అట్లా వేస్తే ఏంటంటే మీకు పెయింట్ అనేది చాలా తక్కువ లాక్కుంటుంది, మీకు 2 coatings ఈజీగా వస్తుంది అనమాట. లేదంటే ఒక కోటింగ్కి మీకు పెయింట్ 20 liters పెయింట్ అయిపోతుంది ఈ 1000 SFT ఏరియాకి అయితే. ఇన్ కేస్ మీది కొంచెం 1500 SFT అంటే మాత్రం ఒక 30 liters పెయింట్ తీసుకోండి. లేదు 1000 SFT అంటే 10 liters ఇది తీసుకోండి, ప్రైమర్ తీసుకొని ఇంకొక 20 liters మాత్రం ఈ కూల్ రూఫ్ పెయింట్ అనేది తీసుకోండి. చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీ, రోలర్తో మనమే వేసుకోవచ్చు. బట్ మేమైతే పెయింట్ అన్ని మాట్లాడుకొని వేసుకున్నాం ఇక్కడ ఊర్లో. మాకైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది. మాకు ఈ పెయింట్ కాస్ట్ వచ్చేసి, బిర్లా ఓపస్ వాళ్ళది పెయింట్ కాస్ట్ వచ్చేసి 5600 అలా పడింది. ఇంకా దాంట్లో 10 years వారంటీ ఉంటుంది, అది ఇంకా తక్కువకి వస్తుంది. 12 years వారంటీ మాత్రం 5600 పడింది మాకు. అండ్ ఈ బిర్లా ఓపస్ వాళ్ళే మేము ప్రైమర్ కూడా తీసుకున్నాము, అది అప్రాక్సిమేట్గా 1200 వరకు పడింది 10 litersది. సో అదన్నమాట. అండ్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ ఏం అంటే నీళ్లు పడి పాకురు ఉండడం కానీ అలాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఏం ఉండకుండా మంచిగా వైర్ బ్రష్తో గీకేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక 2-3 times కడగాలి. కడిగిన తర్వాత
మార్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ప్రైమర్ అయినా కానీ పెయింట్ అయినా కానీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే ఎండ లేని టైంలో స్టార్ట్ చేయాలి. సో అలా నీట్గా కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ప్రైమర్ ఉంటుంది కదా, ప్రైమర్ని వేయాలి, మంచిగా ఒక కోట్ వేయాలి. కోట్ వేసిన తర్వాత అది పూర్తిగా ఆరనివ్వాలి. మార్నింగ్ ప్రైమర్ వేసిండ్రు అనుకోండి, ఈవినింగ్ ఒక కోట్ రూఫ్ పెయింట్ వేసుకోండి. ఈవినింగ్ ఒక కోట్ రూఫ్ పెయింట్ వేసుకోండి. సో ఎప్పుడైనా కానీ ఫ్లోర్ అనేది చల్లగా ఉండాలి, వేడిగా అస్సలు ఉండదు. వేడిగా ఉంటే మాత్రం ఆ పెయింట్ పట్టుకోదు. సో ఈవినింగ్ వేసుకోండి ఒక కోట్. మళ్ళీ ఈవినింగ్ ఒక కోట్ అయిపోయిన తర్వాత నైట్ మొత్తం ఆరిపోతుంది కదా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇంకొక కోటింగ్ వేసుకోండి రూఫ్ పెయింట్. సో 2 కోట్స్ అయిపోతుంది. ఈవినింగ్ వరకు మళ్ళీ ఆరితే మీ దగ్గర ఇన్ కేస్ పెయింట్ మిగిలితే 3rd కోట్ ఈవినింగ్ వేసుకోండి. కానీ ఎండలో మాత్రం అసలు పెయింట్ వేయొద్దు. అది ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే పక్క గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇన్ కేస్ పెయింట్ వేసే ముందు కానీ ప్రైమర్ వేసే ముందు కానీ ఫ్లోర్ పైన మీకు ఎక్కడన్నా క్రాక్స్ ఏమైనా ఉంటే ఒక క్రాక్ మాస్టర్ పెయింట్ అనేది దొరుకుతుంది, పేస్ట్ దొరుకుతుంది. క్రాక్ మాస్టర్ పేస్ట్ అనేది ఒకటి దొరుకుతుంది. అది కూడా బిర్లా ఓపస్ వాళ్ళది ఉంది. నేను అదే తీసుకున్నాను. మా దగ్గర ఒక 2-3 క్రాక్స్ ఉండే అనమాట ఈ ఏరియాలో. సో ఆ క్రాక్స్ అన్ని ఆ పేస్ట్తో ఫిలప్ చేసాము. ఫిలప్ చేసి మేము పెయింట్ అనేది చాలా ఫిలప్ చేసిన తర్వాత పెయింట్ అనేది వేసుకున్నాం అనమాట. సో ఏంటంటే మనకు ఆ క్రాక్స్లో నుండి వాటర్ రాకుండా ఉంటుంది అన్నమాట. సో క్రాక్స్ అనేది ఫస్ట్ ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసుకున్న తర్వాతనే ప్రైమర్ కానీ పెయింట్ కానీ వేసుకోవాలి. అది మీరు డైరెక్ట్ పెయింట్ వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. 3 కోట్స్ పడుతుంది, లేదంటే 4 కోట్స్ పడుతుంది కరెక్ట్గా ఫిల్ అవ్వడానికి. సో అందుకని ప్రైమర్ వేసుకున్న తర్వాత పెయింట్ వేసుకుంటే బెటర్ అనమాట. అండ్ కొందరు, నేను కొన్ని వీడియోస్లో చూసాను, సూర్య వాళ్ళది ఒకటి పౌడర్ ఉంటుందని చెప్పేసి. ఆ పౌడర్కి మనకు తక్కువనే ఖర్చు అవుతుంది. 500-600లో పెయింటింగ్ అనేది మొత్తం కోటింగ్ అనేది అయిపోతుంది. బట్ ఏమవుతుందంటే అది ఎవ్రీ ఇయర్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. గట్టిగా వర్షం కొడితే వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. సో అందుకని అది నేను ప్రిఫర్ చేయలేదు. ఈ పెయింట్ అయితే ప్రిఫర్ చేసాము. అండ్ ఈ పెయింట్ వేసిన నెక్స్ట్ డేనే మాకు ఫుల్ వర్షం వచ్చింది. బట్ ఎక్కడ చేంజ్ అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఏం ప్యాచెస్ కానీ లేవడం కానీ ఊడిపోవడం కానీ ఏం అవ్వలేదు. బాగుంది, ఈ పెయింట్ అయితే బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది అనమాట. యా అంతే. మీకు ఇన్ కేస్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇది కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, రేట్ గురించి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ నన్ను అడగండి. నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు హెల్ప్ అనిపిస్తే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. యా అంతే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.